అంత్య దినములలో అపాయకరమైనటువంటి కాలము వచ్చినని తెలుసుకొనుము. ఏలయనగా మనుష్యులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభావము ఎక్కువగా ప్రేమించువారు. మై గాడ్, వాట్ ఎ వార్నింగ్, వాట్ ఎ వార్నింగ్. ఇది మనకు ఒక ఇన్ఫర్మేషన్ కాదు, ఒక హెచ్చరిక. ఆల్మోస్ట్ ఇన్ అదర్ వర్డ్స్, ది స్పిరిట్ ఆఫ్ ది లార్డ్ ఇస్ సేయింగ్, హే, బిహేవ్ యువర్ సెల్వ్స్. చివరి దినాలు, ఎవ్రీథింగ్ ఇస్ కమింగ్ టు ఎన్ ఎండ్. Look at what's happening everywhere. There is hatred. అంటే కలిసి ఉన్నటువంటి వాళ్ళు all of a sudden they are against each other. Nations, racial, social, political unrest everywhere. ఏలయనగా మనుష్యులు మొట్టమొదటి ఏంటి? అంత స్వార్థమే. ఇప్పుడు ఇదివరకు పర్లేదు, ఉదార స్వభావం కలిగిన వాళ్ళు ఉండేవాళ్ళు. బట్ టుడే ఇట్స్ ఆల్ అబౌట్ దెమ్సెల్వ్స్. ద బిగ్గెస్ట్ థింగ్ స్టార్టెడ్ విత్ సెల్ఫీ. ఎవ్రీథింగ్ ఈజ్ అబౌట్ దెమ్సెల్వ్స్. నేను నా సిబ్లింగ్స్ కూడా. ఎలాగనగా మనుష్యులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు. మీది కాకపోయినా కొంచెం దొరికితే ఎక్కడన్నా వాస్తవంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇస్తే కరెక్ట్. ఇస్తే వాళ్ళు తీసుకుంటారు కదా అని మీకు తెలిసి మీరే తీసుకొని, దేవుడు నాకు ఇచ్చేయడం ఒకడు ఉంటాడు. మళ్ళీ స్టూపిడ్ రీల్స్ వస్తున్నాయి, ఒకటి చూస్తే అవే వస్తుంటాయి. ఓ పిచ్చిదంటే నాకు బంగారం కావాలంటే పైనుంచి పడిందా అని, ఓ దొరికిందో రోడ్డు మీద సంథింగ్. అంటే ఇన్సేన్ పీపుల్ హ్యావ్ కమ్, ఇన్సేన్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్, అండ్ ఇన్సేన్ థింగ్స్ ఆర్ బీయింగ్ పబ్లిసైజ్డ్ అండ్ మేడ్ వైరల్. ట్రూత్ ఈజ్ నాట్ బీయింగ్ మేడ్ వైరల్. సత్యాన్ని, వాస్తవాన్ని వైరల్ చేయట్లేదు, చెత్త ఏదైతే ఉందో అది వైరల్ అవుతుంది. అండ్ పీపుల్ హ్యావ్ స్టార్టెడ్ యూజింగ్ గాడ్, నాట్ బీయింగ్ యూజ్డ్ బై గాడ్. దేవుని హస్తాల్లో మలచబడినటువంటి వ్యక్తిగా, దేవుని హస్తాల్లో పనిముట్టుగా వాడబడేటటువంటి వ్యక్తులుగా లేరు ఈ రోజు. గాడ్ హెస్ బికమ్ అ గుడ్ బ్యాంకర్ ఫర్ దెమ్. మినిస్ట్రీ హెస్ బికమ్ అ ప్రాఫిట్ అండ్ లాస్. ధనాపేక్షలు, ఎంతసేపు డబ్బు 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 కోసం ఏదన్నా చేస్తారు. యూ కెన్ గెట్ ఎనీబడి కిల్. హౌ కెన్ సంబడి టేక్ మనీ ఫ్రమ్ సంబడి అండ్ కిల్ సంబడి దట్ దే డు నాట్ నో? వాళ్ళతో దెర్ ఇస్ నో ఎనిమిటీ విత్ దెమ్, బట్ యూ గివ్ మనీ, దే విల్ గో అండ్ దెన్ ధనాపేక్షలు, బింకములాడువారు. అంటే ఒక రకంగా కొన్ని ట్రాన్స్లేషన్ చూశాను, బడాయి కోరుతనం. ఎచ్చులు బడాయిలు తెలుసా మీకు? జేబులో 5 రూపాయలు ఉండగానే 5 lakhs 50 lakhs మాటలు మాత్రం ఉంటాయి. ఏం లేకపోయినా హడావుడు, బడాయితనం. అది ఈ రోజుల్లో చాలా ఎక్కువగా కనబడుతుంది. నా స్థాయి ఏంటి, నా తాహత్ ఏంటి అనేది కాదు, పక్కనోడు ఏం చేస్తున్నాడు వాడికంటే మించి చేయాలి, లేకపోతే వాడికంటే మనం తగ్గకూడదు. ఎవడికి ఎంత ఇస్తే అంత కదా. థింగ్స్ హ్యావ్ టర్న్ ప్రిటీ బ్యాడ్ దీస్ డేస్. అహంకారులు. ఏదైనా ఉదాహరణ వచ్చిందా మీ మైండ్లోకి? బాబోయ్, యు నో వాట్ ద బైబిల్ కాల్స్ us? డస్ట్. మట్టి, డస్ట్, డర్ట్. కేజీబీ వచ్చి డర్ట్ అని ఉంటుంది. డర్ట్. ఏం చూసుకొని అహంకారం. ఏంటి? ఒక్కొక్కడు ఒక్కొక్క టైప్లో మాట్లాడతాడు. దూషకులు, వాడు తెలిసినా తెలియపోయినా వాడి గురించి చెడ్డ మాటలు మాత్రం మాట్లాడతారు. ఆ సంగతి మీకు తెలీదు. ఎవరు అభినవ్, అభినవ్ ఆ పోన్లే అంటావు నువ్వు. పక్కనోడికి ఏంటి సంగతి, ఏంటి వద్దులే అంటాడు, వాడికి తెలీదు. బట్ పీపుల్ కెన్ టాక్ బ్యాడ్ అబౌట్ యూ అండ్ కెన్ ఎక్స్ప్రెస్ బ్యాడ్ అబౌట్ యూ వితౌట్ టాకింగ్ ఆల్సో. దూషణ నోటితోటి చేస్తేనే కాదు, రకరకాలు ఉన్నాయి. I was sharing with Pastor Ken yesterday. I said, my heart is burdened and heavily troubled. One guy was talking so bad about pastors' wives.
నేను ఎప్పుడు చూడండి నేను అలా బట్ ఇంటెన్షనల్లీ వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ వరల్డ్ ఇన్ దీస్ లాస్ట్ డేస్ అని చూస్తాను. ఇట్స్ టాకింగ్ సో బ్యాడ్ అబౌట్ pastors' wives and their children and using abusive terms. బూతులని కాదు కానీ derogative terms about దూషించడం అన్నమాట. లిటరలీ దిస్ వాజ్ హ్యాపెనింగ్. యు సీ ఎవ్రీవేర్ ఒకళ్ళనొకళ్ళు దూషించుకుంటంలోనే టైం అయిపోయింది. దాన్ని ఇంగ్లీష్లో ట్వీట్ అంటారు స్టైల్గా. వాళ్ళంత ప్రెషస్ పీపుల్, దే ఆర్ గోయింగ్ టు బీ ది యారోస్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద లార్డ్ ఫర్ ద ఫ్యూచర్. But the enemy is stealing them away. They will have knowledge of everything, but they don't have the wisdom. తల్లిదండ్రులకు అవిధేయులు. Let me tell you, young people, they have, these days, people don't have respect. And disobedience is almost their lifestyle. They just postpone things. Delayed obedience is disobedience. మీరు చూడండి పిల్లల్ని, ఇటు రా అంటే ఇది వరకు ఇటు రా అని పిలిస్తే వెళ్ళకపోతే 5 వేలు అచ్చుబడేది వీప్ మీద. పడకపోతేనే మీరు ఇట్లా పడినగానే ఇట్లున్నారా? బట్ దీస్ ఆర్ ద డేస్ when the young people don't give a damn for parents. వాళ్ళు కష్టపడి పెంచి వాళ్ళ పిఎఫ్ అంతా వాళ్ళ ఖర్చు పెట్టి అంత చేసి చదివించి అంత చేస్తే పెద్ద అయిన తర్వాత వాళ్ళని తీసుకెళ్ళి హోమ్ ఫర్ ది ఏజ్లో వదిలేస్తున్నారు. పిలిస్తే రారు, చెప్తే వినరు. బైబిల్ గ్రంథంలో అలా డిజానర్ చేస్తే అర్ధాశ్వంతులు అయిపోతారని రాస్తుంది. యంగ్ పీపుల్ బీ వెరీ కేర్ఫుల్. ఇఫ్ యూర్ టేకింగ్ ఇట్ ఈజీ యూర్ ఇన్ ట్రబుల్. ఎందుకు ఇలా జరుగుతుంది? ఇవి అంత్య దినాలు కనుక. కృతజ్ఞత లేనివారు ఎంతమంది మీరు నిజంగా కృతజ్ఞత కలిగిన వాళ్ళు ఉన్నారు? మీరు ఎవరికైనా ఏమైనా చేసినప్పుడు వాళ్ళు థ్యాంక్స్ చెప్పకపోతే ఫస్ట్ రియాక్షన్ ఏంటి? మీరు థ్యాంక్స్ కూడా మీరు ఎన్నిసార్లు చెప్పారు? మీరు క్షేమంగా మీరు నేను ఇక్కడికి వచ్చాం, థ్యాంక్స్ చెప్పారా? థ్యాంక్ యూ జీసస్ మమ్మల్ని క్షేమంగా తీసుకొచ్చినందుకని ఎంతమంది చెప్పుకుంటారు? నేను చెప్తా ఖచ్చితంగా. బండి ఆగిందంటే థ్యాంక్ యూ జీసస్. లోపలికి వచ్చారు క్షేమంగా, లిఫ్ట్లో వస్తా కరెంట్ పోతే క్షేమంగా వచ్చారా అంటే హౌ థ్యాంక్ఫుల్ ఆర్ యూ? ఈజ్ దాట్ యువర్ లైఫ్ స్టైల్? కృతజ్ఞత అనేది నీ జీవిత విధానమై ఉండాలి కదా. అలా ఉందా? పిల్లలకైతే అసలుకే లేదు. యూనో దే ఆర్ ఇంటూ సంథింగ్ కాల్డ్ as ఎంటైటిల్మెంట్. ఎందుకు చేయరు? ఆల్ చిల్డ్రన్ ఇమ్మీడియట్లీ ఎందుకు చేయాలి? మీకు అన్నం పెట్టచ్చు, అది మా పని. ఓ 2 జతలు బట్టలు కొనియచ్చు, మీరే వాష్ చేసుకొని ఇస్త్రీ చేసుకొని మళ్ళీ మీరే అవి వేసుకుంటూ ఉండొచ్చు. చాలంతా. ఒక జత చెప్పులు, నైకీ షూస్ కొనాల్సిన పని లేదు. $300-400 ఒక్కొక్క షూ అంటే ఒక్కొక్కటి $200 అనమాట. ఎందుకు? మళ్ళీ వీళ్ళని లైఫ్ స్టైల్ ఫోరం మాల్కి తీసుకెళ్ళి కొనాలి, డిజైనర్ వేర్. వీ డోంట్ హ్యావ్ టు డూ ఇట్ చిల్డ్రన్. ఆల్ చిల్డ్రన్ లిసన్ టు మీ టుడే. వీ డోంట్ హ్యావ్ టు డూ ఇట్. రోజు పప్పేసి పెట్టవచ్చు, లేకపోతే పెరిగేసి పెట్టవచ్చు. మీకు చాలా అది. మీ డాడీ లేట్ వస్తున్నాడని కష్టపడి పనిచేసి నీకు బ్రాండెడ్ కొనటానికి బ్రాండెడ్ స్కూల్లో పెడితే చక్కగా, అసలు యాక్చువల్లీ జిల్లా పరిషత్ స్కూల్లో పెడితే వీళ్ళని మనం అందరం మర్సిడీస్ బెంజ్లో తిరగవచ్చు, ఇంకోటి కొనియచ్చు కూడా. వాళ్ళు ఐ వాంట్ టు డూ దిస్ కోర్స్, ఒక్కొక్క సంవత్సరం 1,50,000 1,80,000 ఏదో కట్టాలండి. వీళ్ళు బడికి పోతారా? వర్షం వస్తే బడికి పోరు, ఇంట్లో వేడుకుంటే బడికి పోరు. మా నాన్న మా అమ్మ ఇంత చేస్తున్నారే అనేది ఉందన్న. హౌ థ్యాంక్ఫుల్ యూ షుడ్ బి. సి వీ హ్యాడ్ అ హోమ్ ఫర్ బాయ్స్, 50 బాయ్స్. వాళ్ళకి రోజుకి ఒక్క మీల్ దొరికేది కొంతమందికి. అట్లాంటి వాళ్ళని తీసుకొచ్చి పెట్టాం. సమ్ ఆఫ్ దెమ్ ఆర్ ఇంజనీర్స్, సమ్ సెటిల్డ్. టు గాడ్ బీ ద గ్లోరీ. ఆకలి ఏంటో నాకు తెలుసు, ఏం లేకుండా పండుకుంటే ఎలా ఉంటుందో నాకు తెలుసు. నాకు అనిపిస్తుంది మనందరం మన పిల్లల్ని ఒక 2 రోజులు పస్తులు పెట్టి, అరే కనీసం రోజుకు ఒక 5 చాప్టర్లు బైబిల్, మత్తయి సువార్త, జాను, ఏదో ఒకటి నీకు ఇష్టం ఈ 4 ఏదోటి రోజుకు ఒక 5 చాప్టర్లు చదివి సాయంత్రానికి నాకు అప్పు చెప్తే నీకు ఒక గ్లాస్ మజ్జిగ ఇస్తాను. 2 రోజుల తర్వాత భోజనం పెడితే ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉంటారు. The problem is we are indulging too much into our children's lives. We are trying to live it for them beyond our means. We are messing them up. They are not messing up. Let me tell you, children, if you are not thankful, you will miss out what God has given you already. Be careful. Apavitruలు. అపవిత్రం అంటే ఏంటిది? Unholy people.
there are some sites, dirty sites, extremely secure sites, where people enroll themselves there and they pay money to people to send pictures to watch. దాన్ని ఎవడు హ్యాక్ చేయలేరండి, అంత సెక్యూర్. అన్హోలీనెస్ ఈజ్ హైయెస్ట్ రైట్ నౌ. అనురాగ రహితులు, ప్రేమ లేనివారు అనమాట. ప్రేమలు ఎలా ఉండేయంటే వీధుల్లో ఉండేవాళ్ళు. వీధి ఓకే, మన రోడ్ నంబర్ సో అండ్ సో అదే ఆల్మోస్ట్ అందరికీ ప్లేట్స్లో పిల్లలు వెళ్ళి క్రిస్మస్కి మేము అందరికీ వెళ్ళి ఇచ్చేవాళ్ళం. ఇట్ యూస్ టు బి వెరీ డిఫరెంట్. ఇట్ వాజ్ లవ్ ఎర్లియర్ డేస్. ఎవరికైనా మీకు గుర్తుందా? అండ్ లవ్ హ్యాస్ రియల్లీ కమ్ డౌన్ ది స్కేల్ దీస్ డేస్. ఎందుకు ఇలా జరుగుతుంది? అంత్యదినాలు కనుక. అపవాదుకులు, అజితేంద్రియులు, ఇట్స్ ల్యాక్ ఆఫ్ సెల్ఫ్ కంట్రోల్. పీపుల్ డోంట్ హ్యావ్ కంట్రోల్, సెల్ఫ్ కంట్రోల్. క్రూరులు, బ్రూటల్ పీపుల్. కేస్ స్టడీస్ చేసేటప్పుడు క్రిమినల్ లాలో దాంట్లో సెంటు భూమి కోసం అన్న తమ్ముడిని చంపేస్తాడు. సెంటు భూమి, అదొక ప్రాణం విలువ. సెంటు భూమి అంతా కూడా లేదు. ఐ యాక్చువల్లీ రెడ్ వన్ ఇంటర్వ్యూ ఆఫ్ అ మర్డర్. యు నో what he was saying? I get a lot of pleasure when I do it. When the other person is struggling, I get pleasure. So what kind of sadism is this? ఇవి చివరి దినాలు. మీరు చూడండి, ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసుకోమంటే అందరూ భయపడుతున్నారు. వాడి కాఫీలో కలుపుతున్నారు, వాడిని పండుకుంటే చేస్తున్నారు, పోయి వాళ్ళు అత్తనే చేస్తున్నారు. అసలు మామూలుగా లేదు పరిస్థితి. సజ్జన ద్వేషులు, నాట్ లవర్స్ ఆఫ్ గుడ్. ఎనీథింగ్ బ్యాడ్ goes with them, but not lovers of good. ద్రోహులు, ద్రోహం చాలా ఈజీగా సరిపోతుంది, యు నో దాట్. మూర్ఖులు, గర్వాంధులు. గర్వం తెలుసా మీకు? గర్వం అంటే ఏంటో తెలుసు? ఇంత పిసరు అందరికీ ఉంటుంది, ఏమి లేకపోయినా. దేవుని కంటే సుఖానుభవం. Now that's the most important thing. Now slowly and steadily stuff like this has percolated into our lives so much that we've drawn away ourselves. I don't want to blame the circumstances. I have drawn myself away from God because I have fallen in love with all these things. ఇటువంటి విషయాల్ని పర్సూ చేస్తూ, ఇటువంటి విషయాలు ప్రభావితం చేసేలా నేను అనుమతిస్తూ బ్రతుకుతున్నాను. కాబట్టి నేను దేవునికి దూరమై ఏమవుతుంది? సుఖానుభవం ఎక్కువగా. బాబోయ్, కంఫర్ట్. మన మినిస్ట్రీలోనే బోల్డ్ అని సంఘాలు ఉన్నాయి. అక్కడ చిన్న పాకల్లో చేస్తారు. కొన్నిసార్లు అయితే లీక్ అవుతుంటే ప్లాస్టిక్ షీట్స్ వేసుకొని చేస్తారు. చెట్టు చుట్టూ కూర్చొని చెట్టు దగ్గర చేసేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కాసేపు ఫ్యాన్స్ ఆఫ్ చేస్తే ఒక్కొక్కరు నాకు సిగ్నల్ ఇస్తారు. మీరు ఏసీ ఆఫ్ చేస్తే ఏంటి ఎప్పుడు మీరు ఇంట్లో ఏసీలో ఉన్నట్టు. It's very hot. Comfort has become the key these days. Luxury has become a very normal thing for us. We go after comfort and luxury rather than God. I'm not against comfort, but it can't take the place of God. బల్లారాధన తీసుకునేటప్పుడు నేను చూస్తాను, ఎంతమంది మోకరిస్తారు? చాలా తక్కువ మంది మోకరిస్తారు. కూర్చొని స్టైల్గా. మోకాళ్ళు ఏమైంది? ఒక్కసారి వేయొచ్చు కదా. 4 కాలాలు పనిచేస్తే, మీరు మోకాళ్ళు వేస్తే 4 కాలాలు పనిచేస్తే, లేకపోతే నీ రీప్లేస్మెంట్. ఇబ్బంది ఉంటే ఐ కెన్ అండర్స్టాండ్, ఇట్స్ రీజనబుల్. బట్ ఇఫ్ యూ క్యాన్, ఈవెన్ ఇన్ ద చర్చ్ యూ వాంట్ కంఫర్ట్, ఐ వుడ్ అర్జ్ యూ యాజ్ యువర్ పాస్టర్, విన్నపం చేస్తున్నాను, ప్లీజ్ ఫోకస్ ఆన్ గాడ్ రాదర్ దాన్ యువర్ కంఫర్ట్స్ ఇన్ లైఫ్. Comfort will be there with you all the days of your life. But if you go, నువ్వు కంఫర్ట్ వెనకబడితే కానీ, సుఖానుభవాలు వెంట పడితే కానీ, నిన్న ఈ వదిలేసే దినం ఒకటి వస్తుంది. పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉందురు. ఇవి బాగా కనబడతాయి మనకి. మొత్తం హడావిడి చేసి లైఫే గందరగోళంగా ఉంటుంది. బట్ పైకి మాత్రం అది చాలా కష్టం. అది బట్ మనోళ్ళు చాలా బాగా ప్రాక్టీస్ చేస్తారు. ఇప్పుడే కారులో తిట్టుకొని వస్తారు, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. బైబిల్ చదువుకోరు, ప్రార్థన జీవితం ఉండదు, పైకి మాత్రం హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. నేను అడిగితే ఒక ప్రశ్న, మీకు మీరే సమాధానం చెప్పండి. ఎంతమంది కాసేపు ప్రొద్దునే లేచి కొంచెమన్న వాక్యం చదువుకొని చిన్న ప్రార్థన చేసుకొని వచ్చారు? ఎంతసేపు తయారయ్యారు? అది బాగా లేకపోతే, మ్యాచింగ్ లేకపోతే తీసేసి మళ్ళీ ఇంకోటి వేసుకున్నారు లేదా? ఇస్త్రీ చేయడానికి ఎంతసేపు అయింది? ఇవన్నీ చేస్తాను మనం. డిడ్ యూ స్పెండ్ టైమ్ విత్ గాడ్ దిస్ మార్నింగ్? డిడ్ యూ హియర్ ద వాయిస్ ఆఫ్ గాడ్ దిస్ మార్నింగ్?
Reading the Bible, when I say read your Bible, I'm saying, did you hear the voice of God? వాక్యము చదువుట ద్వారా దేవుని స్వరాన్ని నీవు వినగలవు. బికాజ్ వాక్యమే దేవుడై ఉన్నాడు. గాడ్ స్పీక్స్ త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్. నువ్వు చదువుతున్నావు అనుకో, యాక్చువల్లీ దేర్ ఇస్ అ వాయిస్ టు దాట్. నిన్నెన్నడు విడువను ఎడబాయను. బికాజ్ దేర్ ఇస్ లైఫ్ ఇన్ దిస్ అండ్ ఈస్ అ టాకింగ్ గాడ్. నీకు విరుద్ధంగా ఏ ఆయుధం కూడా, when you read it, it's like somebody is speaking to you early in the morning saying, hey, my daughter, my son, don't worry. నువ్వు వెళ్ళు, నీకు విరుద్ధంగా ఏమి నేనున్నా, నీకు నేను తోడై ఉన్నాను. You missed it this morning. You were more busy trying to come to church rather than seek the face of the king. రాజ్యానికి సంబంధించిన మనిషిగా ఉంటూ రాజు ముఖాన్ని వెతకకుండా, రాజు స్వరాన్ని వినకుండా తిరస్కరించి రాజుని వర్షిప్ చేయడానికి వచ్చాను. నేను చెప్తున్న మాట నువ్వు వినకుండా నా దగ్గరకు వచ్చి, ఓహో నువ్వు టాపు, నువ్వు భలే అంటే ఎలా ఉంటుంది, అలా ఉంటుంది అనమాట. మనం వచ్చి నువ్వు ధవళభవనుడివి, కృపా సంపన్నుడిని మనం చెప్తుంటే, ఇట్ డజంట్, ఐ డోంట్ థింక్ ఇట్ గోస్ గుడ్ విత్ గాడ్ if you and I haven't spent time with the Lord. Why are things happening like this? Because these are the last days. అంత్య దినాలు కనుక ఇవి ఇలా జరుగుతున్నాయి.